IM6 న్యూస్ కు స్వాగతం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. CMR హై స్కూల్ 24వ వార్షికోత్సవం బుధవారం నాడు బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్స్ వైభవంగా విద్యార్థుల కేరింతలతో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, CMR విద్యాలయాల అధిపతి CH గోపాల్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో ఉండాలని, అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారన్నారని అన్నారు. సాప్లింగ్ ప్రెజెంటేషన్ టు పాండు యాదవ్ గారు, ఎక్స్ కంటోన్. Thank you, ma'am. May I now request Sri Gopal Reddy sir to please address the gathering. In the CMR hospital, on this occasion I request all the parents and students also they can avail free service from our CMR hospital. We are not charging anything, including pharmacy we are giving everything free. It is located in the Medchal, Kandakoya. So I request all the parents and their relatives, friends, you can visit and avail the free health services. So once again wish you best of luck for all the students. Thank you. ఈ యొక్క అకేషన్కి నన్ను ఆహ్వానించినందుకు CMR యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న మా గోపాల్ రెడ్డి గారు చైర్మన్ CMR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా పాండు యాదవ్ గారు ఇక్కడ మా యొక్క బోర్డ్ మెంబర్, అదేవిధంగా నాగేశ్వరి మేడంకి దట్ వాజ్ అన్ ఆసమ్ స్పీచ్ మ్యామ్. యు ఆర్ రియలీ లైక్ గివింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. అదేవిధంగా SK రెడ్డి గారికి, ఎందుకంటే SK రెడ్డి గారు నాకు తెలిసి ఏ విధంగా అయితే గోపాల్ రెడ్డి గారు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ కోసం పాటుపడ్డారో, అదేవిధంగా SK రెడ్డి గారు కూడా గత 22-23 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ గురించి ఆయన, అదేవిధంగా హరిశంకర్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన టీచర్స్కి, పేరెంట్స్కి మరియు ఇక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేము చూసిన ఎవ్రీడే పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేది, అదేవిధంగా చిల్డ్రన్ తోటి మా ఇంటరాక్షన్స్ తోటి ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే గెయిన్ అయినామో అది చెప్పాలనుకుంటున్నాను. బేసిక్గా ఇవాళ ఇక్కడ ఎంతమంది పేరెంట్స్కి మా పిల్లలు రేపు కాబోయే ఇంజనీర్లు, డాక్టర్లు, IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, లేకపోతే ఒక గొప్ప స్పోర్ట్స్ మెన్ గా ఎదగాలనుకునే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? దయచేసి ఆల్ ద పేరెంట్స్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి గ్రేట్, రైట్? సో నేను ఇక్కడ ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను. లెట్ us బి వెరీ ఫ్రాంక్ ఇన్ దిస్. వాళ్ళ యొక్క పిల్లలకి కరెక్ట్ పౌష్టిక ఆహారం ఇస్తారు. పేరెంట్స్ నో వాట్ ఈస్ పౌష్టిక ఆహారము అంటే ప్రాపర్ ఫుడ్. బేసికలీ అంటే ప్రతిరోజు ఫుడ్. ఎంతమంది పిల్లలు వెజిటేరియన్ తింటారు ఇక్కడ? కరెక్ట్ చెప్పాలండి. అంటే ప్రతిరోజు ఒక ఆకు టైం సోషల్గా బిహేవియర్ ఏ విధంగా ఉండాల్సిందిగా, అంటే అవి ఏ విధంగా ఉండాలంటే ప్రతి సందర్భంలో మన యొక్క పనులలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటే ఒక సోషల్గా వాళ్ళు మంచి పిల్లలుగా ఎదుగుతారు అనేసి ఇది చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎన్నిసార్లు అమెరికా పోయినప్పుడు అక్కడ మా కజిన్స్ని చూస్తుంటాను. వాళ్ళు పాకెట్ మనీ ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ పెడతారు. వాళ్ళు ఇంట్లో నువ్వు కనీసం ఈ ప్లేట్లు కడగాలి, లేకపోతే అట్లీస్ట్ బయట ఉన్న గార్డెన్ని మెయింటైన్ చేయాలా, అప్పుడే నీకు ఈ పాకెట్ మనీ ఇస్తాను అని వాళ్ళు పని చెప్తుంటారు. కాబట్టి దయచేసి మీరు కూడా వాళ్ళని సోషల్ రిలవెంట్ చిల్డ్రన్గా ఎదగాలనుకుంటే దయచేసి ఇంట్లో ఉన్న పనులను కూడా వాళ్ళని కూడా మీతో పాటు షేర్ చేసుకునే విధంగా ఎదగనియండి. ఇంకొకటి, ఎంతమంది పిల్లలకి ఇక్కడ సెల్ ఫోన్స్ ఇప్పించిండ్రు? ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నందుకు బాధపడద్దు. ఇప్పుడు మనం క్యాన్సర్ అంటే ఎంత బాధపడతాం? ఎవరికైనా మన రిలేషన్స్లలో కానీ ఎక్కడైనా క్యాన్సర్ అనేది వచ్చింది, హార్ట్ అటాక్ అనేది వచ్చిందంటే ఎంత బాధపడుతుందో తెలుసు కదా. ఈ ఒక అలవాటు ఈ యంగ్ ఏజ్ నుంచి మీ పిల్లలకు చేస్తే
దానంత చెడ్డ రోగం ఇంకొకటి లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క సెల్ ఫోన్స్ నుంచి వాళ్ళకి దూరం పెట్టండి. ఒకవేళ ఇప్పించినా వాళ్ళని ఎంత అంటే టాక్ టైం అనేది, స్క్రీన్ టైం అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 24వ వార్షికోత్సవం జరుపుతున్నాము ఈరోజు. ఇదే సంవత్సరం మాది సిల్వర్ జూబ్లీ సంవత్సరం, ఇది 23-24. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు సహకారం అందించిన, మాకు తోడ్పడుతున్న తల్లిదండ్రులకి మా యొక్క కృతజ్ఞతలు. గత 10 సంవత్సరాలుగా మేము 10వ తరగతి ఫలితాల్లో అత్యున్నత ఫలితాలు సాధిస్తున్నాము. ఈ సందర్భంగా ఈరోజు 9 మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలలో ఎవరైతే 10/10 సాధించారో వాళ్ళకి 5,000 రూపాయలతో పారితోషికం ఇచ్చి సత్కరించినాము. అలాగే మా విద్యా సంస్థలో గత 20 సంవత్సరం నుండి పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులకు కూడా సన్మానించడం జరిగింది. ఇలాగే మేము ఇంకా ఈ బోయినపల్లి పరిసరాల్లో ఉన్న తల్లిదండ్రులకు ఇంకా మేము మంచి విద్యను అందించాలని మా యొక్క ప్రయత్నం చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న మా తల్లిదండ్రులందరికీ మా యొక్క కృతజ్ఞతలు. Second eight secured the first place. Obstacle race, Gina secured the first place. Third and fourth cluster 100 meters running race, Sheikh Faisal of Fort E secured the first place. And Janvi of Fort A secured the first place. Long jump M. Varshit of Fort B Fort A secured the first place. Fifth cluster R. Yugender of Fifth A secured the first place. Kushi Mehta of Fifth E secured the first place. Running race, Mohammad Abdul Arham of Fifth C secured the first place. M. Siri Chandana of Fifth B secured the first place. O. Sai Charan of 9C. T. Preeti. C. Sahasra Reddy of 10th B. National players in Kho-Kho. Now we have Dronacharya. Sir, a huge round of applause, audience. La प्रवाह पावता
ఓకే సార్.